వెల్కమ్ టు కిరాక్ టీవీ. పుష్ప సినిమాని తిరస్కరించారు. ఎవరు? పుష్ప సినిమాను అంటే పుష్ప 2 సినిమాను కూడా తిరస్కరించారు అంటే ఎవరబ్బా? మంచి హిట్ సినిమా కదా, ఆల్రెడీ దానికి మంచి పాపులారిటీ కూడా వచ్చింది. ఎప్పుడెప్పుడు పుష్ప 2 రాబోతుందని చాలామంది వెయిట్ చేస్తుంటారు. అయితే ఎవరు తిరస్కరించారు ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఏంటంటే, తనకు పుష్ప 2 సినిమాలో నటించే అవకాశం వస్తే తిరస్కరించానంటూ కూడా వార్తల్లో బాలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి స్పందించారు. తన కొత్త సినిమా మహారాజా థ్యాంక్ యూ మీట్లో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో వహించినటువంటి మహారాజా సినిమాకు సంబంధించి ఆయన తెలుగులో కూడా మంచి ఆదరణ లభించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించినటువంటి ఈవెంట్లో విజయ్ సేతుపతి అలాగే నితోలన్ ఇద్దరు కూడా నటుడు నటరాజన్ సుబ్రహ్మణ్యం కూడా పాల్గొని ప్రేక్షకులను కూడా కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. టాలీవుడ్ డైరెక్టర్లు మారుతి, గోపిచంద్, మలినేని, బుచ్చిబాబు ముఖ్య అతిథులుగా కూడా హాజరయ్యారు దీనికి. మరి పుష్ప 2తో పాటుగా ఇతర ప్రశ్నలు కూడా సేతుపతి సమాధానం ఇచ్చారు. అంటే ఇది మీ 50వ చిత్రం కదా, ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఈ డైరెక్టర్ నమ్మడానికి గల కారణం ఏంటని అడిగినటువంటి ప్రశ్నకు విజయ్ సేతుపతి, నాకు కూడా తెలియదు. ఒక అమ్మాయితో ఒక అబ్బాయి ఎప్పుడు ఎలా ప్రేమలో పడతారో ఎవరు చెప్పగలరు. ఈ చిత్రం విషయంలో కూడా అంతే అంటూ కూడా చాలా ఫన్నీగా సమాధానం చెప్పారు. అయితే మైలురాయి లాంటి సినిమాతో వన్ మ్యాన్ షోగా అనిపించుకోవాలనుకున్నారా అని అడిగిన ప్రశ్నకి దానికి విజయ్ సేతుపతి, ఈ సినిమా విషయంలో నేనేది ప్లాన్ చేయలేదు, అలా అన్నీ కుదిరాయి అనేసి కూడా చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా సెల్వం పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంది. ఒకవేళ మహారాజుగా కమల్ హాసన్ నటించి ఉంటే మీరు సెల్వం పాత్రలో పోషించగలరా అనేసి కూడా అడిగారు. అయితే విజయ్ సేతుపతి, లేదు, ఎందుకంటే మన ఆడియన్స్కు బాగా తెలిసిన నటుడు, ఆ పాత్ర పోషిస్తే పెద్దగా ప్రభావం ఉండదు, ఎక్కువ మంది ఆడియన్స్ తెలియని వారైతే బాగుంటుందనేసి కూడా టాలీవుడ్ దర్శకుడు నటుడు అనురాగ్ కశ్యప్ అద్భుతంగా నటించారు అనేసి కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాలో అంటే నేరుగా తెలుగులో మళ్ళీ ఎప్పుడు నటిస్తారు అనేసి అడిగినటువంటి ప్రశ్నకు విజయ్ సేతుపతి, తెలుగు చిత్రాల్లో నటించేందుకు నేను ప్రయత్నిస్తున్నా, కానీ అవకాశాలు ఎవరు ఇవ్వడం లేదంటూ కూడా చాలా సరదాగా నవ్వుతూ సమాధానం చెప్పారు. మరి పుష్ప 2లో నటించే ఛాన్స్ వస్తే తిరస్కరించారనేసి వార్తలు వస్తున్నాయి, నిజమేనా అనేసి కూడా అడిగిన ప్రశ్నకి విజయ్ సేతుపతి, నేను తిరస్కరించలేదు, జీవితంలో అన్నిసార్లు నిజం చెప్పకూడదు, కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పడం మంచిది అంటూ కూడా చాలా సరదాగా నవ్వుకుంటూ చెప్పుకొచ్చేశారు. అయితే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో మీరు నటించే అవకాశం ఉందా అంటూ కూడా చెప్పుకొచ్చారు. అడిగిన ప్రశ్నకి విజయ్ సేతుపతి, నేను ఆ సినిమాలో ఏ పాత్ర పోషించడం లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. విలన్, ఫాదర్, హీరో ఇలా విభిన్న క్యారెక్టర్లు ప్లే చేశారు, మీకు బాగా ఇష్టమైనటువంటి రోల్ ఏదని అడిగిన ప్రశ్నకు రొమాంటిక్ హీరోగా నటించడం అంటే ఇష్టం అనేసి కూడా సమాధానం ఇచ్చాడు విజయ్ సేతుపతి. మరి పిజ్జా 4 రాబోతుంది కదా, మరి పిజ్జా 1తో దానికి లింక్ ఉందనేసి న్యూస్ వస్తుంది, నిజమేనా అనేసి కూడా చెప్పుకొచ్చినట్టు ప్రశ్నకి అడిగితే నాకు కూడా అదే న్యూసే అని కూడా సమాధానం ఇచ్చారు. మరి మహారాజా పార్ట్ 2 ఉంటుందా అని అడిగిన ప్రశ్నకి ఇది మిథిలిన్ సమాధానం ఇచ్చాడు. ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచనే లేదంటూ కూడా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు డైరెక్టర్. మరి ఏదేమైనా ఈ పుష్ప 2 సినిమా అవకాశం వస్తే రిజెక్ట్ చేశారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటూ కూడా, అసలు ఉందా లేదా అది సస్పెన్స్గా క్రియేట్ చేశారా ఏమో అనేది తెలియదు, కానీ చాలా తనదైన స్టైల్లో చాలా సునాయాసంగా జవాబులు ఇచ్చి తప్పించుకున్నాడు విజయ్ సేతుపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. విజయ్ సేతుపతి నటించినటువంటి మహారాజా సినిమా ఘన విజయం సాధించింది. మీరు కూడా ఆ సినిమాను చూసి మరింత ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం
మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.